కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ 6 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్తారు. సూపర్ 6లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వేసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,74,650 మంది విద్యార్థులకు 561.97 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది. సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన కార్యక్రమం మొదలుపెట్టాం. నెల్లూరు జిల్లాలో 1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచిలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. దీపం 2 అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దీపం 1 కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పొగరాని పొయ్యాలని చెప్పి ఎవరైతే గ్యాస్ స్టవ్లు లేవో వాళ్ళకి గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు కనెక్షన్లు ఇచ్చినటువంటి నాటి పరిస్థితిని అధ్యయనం చేసి ఉచిత సిలిండర్లని సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి మహిళలకి అని చెప్పి నిర్ణయం తీసుకొని సూపర్ 6లో పెడితే ఈ దీపం 2 కనెక్షన్ కింద సంవత్సరానికి 3 సిలిండర్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగినటువంటి గ్యాస్ లబ్ధిదారు అయినటువంటి ఆ మహిళ అకౌంట్లోకి నిధులు కూడా మార్పు చేయడం జరిగింది.